పుష్పకి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. పుష్ప పైన పెద్ద మొత్తంలో నీళ్లు కమ్ముకున్నాయి. పుష్పకి షాక్ ఇచ్చారు ఐటీ అధికారులు. రోజు పుష్ప సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు నవీన్, ఎర్నేని, రవిశంకర్ల ఇళ్ల పైన సోదాలు నిర్వహిస్తున్నారు. ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్, కూతురు హన్షితారెడ్డితో పాటుగా డైరెక్టర్ అనిల్ రావుపుడి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు సంబంధించి 2 సినిమాలకి బిగ్ షాక్ ఇచ్చారు ఐటీ అధికారులు. వారు కార్యాలయాలు, ఆఫీసులు, నివాసాల్లో కూడా ఈ సోదాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఏకకాలంలోనే 55 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. భారీ కలెక్షన్లు చూపించడంతో రంగంలోకి ఐటీ శాఖ అధికారులు దిగారు. హైదరాబాద్ లో 55 బృందాలతో 8 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 55 బృందాలు, 8 చోట్లు. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, పెద్ద మొత్తంలో కలెక్షన్ రాబట్టిందని చెప్పి దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు చెప్పుకున్నారు. ఇటు పుష్ప మూవీ కూడా చాలా భారీ మొత్తంలో ఇండియాలోనే అత్యధికంగా రికార్డులు బద్దలు కొట్టిన సినిమా అంటూ కూడా తెలిసిన నేపథ్యంలో ఐటీ అధికారులు వీరి మీద కూడా జులిపిస్తున్నారు. ఈ 2 సినిమాలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తుల పైన, ప్రొడ్యూసర్స్ పైన ముఖ్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అటు అనిల్ రావుపుడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ గా ఉన్నారు. ఇటు మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్, ఎర్నేని, రవిశంకర్లు ప్రొడ్యూసర్ గా ఉన్నారు పుష్ప సినిమాకి. వారి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. హన్షితారెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు కుమార్తె, దిల్ రాజు తమ్ముడు శిరీష్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 55 ప్రత్యేక బృందాలతో 8 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు లైవ్ లో. ఎస్ పెట్రిషా, ఏం జరుగుతోంది? ఇంత పెద్ద మొత్తంలో ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఎటువంటి కీలక విషయాలు తెలుస్తున్నాయి? ఈ సోదాల గల కారణం ఏంటి? ఉదయం నుంచి 8 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ప్రస్తుతం హైదరాబాద్లో పలు ప్రొడ్యూసర్లను అయితే టార్గెట్ చేసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు దిల్ రాజు ప్రొడక్షన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీకి సంబంధించిన నిర్మాతలు, సీఈఓతో పాటు వాళ్ళ ఆఫీసెస్, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో పూర్తిగా కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఐటీ రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. మైత్రి మూవీ, మ్యాంగోకి సంబంధించిన చెప్పాలంటే ఆఫీస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి ఒక్కటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ, దిల్ రాజుకి సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళ కూతురు ఇంట్లో కూడా ఐటీ రేట్స్ అయితే జరుగుతుంది. నవీన్ ఇంటి వద్ద అయితే ఉన్నాం, జూబ్లీ హిల్స్ వద్ద అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. హర్షితారెడ్డి కూడా ఇక్కడనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మాత్రం ఐటీ అధికారులు అవుతున్నాయి. ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. దిల్ రాజు వాళ్ళ కూతురు, అంటే మొదటి వైఫ్ వాళ్ళ కూతురు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన పుష్ప 2 వరల్డ్ వైడ్గా మనం ఇప్పటికే చూడొచ్చు. సుమారుగా భారీగా క్రాస్ చేసింది. ఆ మూవీస్ కూడా పూర్తిగా చెప్పాలంటే కూడా ట్యాక్సే కావచ్చు, లేకపోతే గతంలో అయిన ట్రాన్సాక్షన్సే కానీ, దానికి మించిన చెల్లింపుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒకవైపు అధికారులు క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కానీ, చెకింగ్ చేయడం కానీ, మరో విధం చూస్తే రామ్ చరణ్ సినిమా, బుచ్చిబాబు సినిమా రామ్ చరణ్ కానీ, లేకపోతే భగత్ సింగ్ కానీ మైత్రి మూవీ మాత్రం ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీని అన్నిటితో కూడా భారీ బడ్జెట్గా రానున్న రోజుల్లో అయితే భారీ బడ్జెట్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. పుష్ప 2 కలెక్షన్స్ మాత్రము బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందన్న విషయం మనందరికీ తెలుసు. ఐటీ అధికారులు దీని గురించి క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కానీ, ఆ డాక్యుమెంట్స్ని కూడా పూర్తిగా అనలైజ్ చేయడము, క్రాస్ క్వశ్చనింగ్ చేయడం పూర్తిగా జరుగుతుంది. మైత్రి మూవీ ఎర్నేని ఇంటి ముందు రవిశంకర్, సీఈఓ చెర్రీ, వీళ్ళ ఇంట్లో అన్నిట్లో కూడా పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాము. ఒకవైపు పుష్ప 2 కలెక్షన్స్ చూసుకుంటే కూడా రానున్న సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే సాయంకాలం వరకు ఈ రేట్స్ కొనసాగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే దిల్ రాజు ఇంట్లోనే కానీ, మ్యాంగో మూవీ క్రియేషన్సే కానీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సే కానీ, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా పూర్తిగా రేట్స్ చేసుకుంటున్న. ఓవరాల్గా చూసుకుంటే కూడా డాక్యుమెంట్స్ని పూర్తిగా
ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అవకతవకలు ఐటీ రేట్స్లో అవకతవకలు చాలా ఉన్నాయి, ట్యాక్స్ పలు ఎగ్గొట్టారంటూ ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా అయితే ఐటీ రేట్స్ అవుతున్నాయి అని క్లియర్గా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఉదయం నుంచి అయితే 55 మెంబర్స్గా సుమారుగా ఒక 10 బృందాలుగా ఏర్పడి ఐటీ రేట్స్ కొనసాగిస్తున్నారు. సాయంత్రం వేళ వరకు ఐటీ రేట్స్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా చెప్పాలంటే సుమారుగా 6 నుంచి 7 వరకు అయితే ఐటీ రేట్స్ కొనసాగుతాయని మొత్తం మీద మనం పెట్రిషా, ఇంత పెద్ద మొత్తంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లలో కూడా సోదాలు ఉంచడం గల కారణం ఏంటి అంటే, ఈరోజు సోదాలకు ప్రధాన కారణం ఏంటి, వారి నుంచి ఎటువంటి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఎటువంటి హై టెన్షన్ ఉంది? జూబ్లీ హిల్స్ బంజారాస్ దిల్ రాజు ఇంటి వద్ద అయితే ఉదయం నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు వాళ్ళ కూతురు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్రినేని ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం దిల్ రాజు ఉన్న ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఉదయం నుంచి సుమారుగా 5:30 నుంచి కూడా ఏకకాలంగా 10 బృందాలుగా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే వాళ్ళ బ్రదర్ ఇంటి వద్ద, అంటే ఇద్దరు కూడా జాయింట్ ఫ్యామిలీ, క్లియర్గా చూస్తున్నట్టయితే మొదట బిల్డింగ్లో వాళ్ళ బ్రదర్ ఉంటారు, ఆ వెనక సైడ్ మాత్రం దిల్ రాజు ఉంటారని మొత్తం మీద తెలుస్తుంది. ఐటీ అధికారులు కూడా ఇన్నోవాలో సుమారుగా 5 ఇన్నోవాల కాళ్ళలో వాళ్ళు రావడం అయితే జరిగింది. పూర్తిగా చూసుకుంటే కూడా సుమారుగా 25 నుంచి 28 వరకు ఐటీ అధికారులు అయితే లోపల ఉన్నారని తెలుస్తుంది. ఉదయం 5:30 నుంచి అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంగా ఆల్ ఓవర్గా హైదరాబాద్లో చూస్తుంటే కూడా 50 మంది వరకు ఐటీ అధికారులు, పూర్తిగా చెప్పాలంటే 5 అధికారులు రంగంలోకి దిగారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా 10 బృందాలు అంటే 10 గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజుకి సంబంధించిన ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో పూర్తిగా ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్ని చోట్ల రైట్స్ గల కారణం ఏంటి, వారి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఐటీ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఏకకాలంలో రైట్స్ చేయడం గల కారణం ఏంటి? ఎస్, ప్రధానంగా చూసుకుంటే కూడా భారీ బడ్జెట్కి సంబంధించిన మనం ఇటీవల కాలంలో చూసాం. పుష్ప 2 వరల్డ్ వైడ్గా రికార్డ్స్ సాధించింది. అదేవిధంగా దానికి సంబంధించిన అవకతవకలు జరిగినాయి, అంటే ట్యాక్సులు కట్టకుండా ఐటీకి సంబంధించిన అవకతవకలు జరిగినాయని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. కాబట్టి దాని మీద క్రాస్ క్వశ్చనింగ్ చేయడమే కానీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతము దిల్ రాజు కూడా చూసుకుంటే ఒక సినిమాకి డిస్ట్రిబ్యూటర్, అంటే సంక్రాంతి సినిమాకి చూసుకుంటే ఒక సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా, 2 సినిమాకి ప్రొడ్యూసర్గా అయితే తను పనిచేశారు. పూర్తిగా చెప్పాలంటే హర్షితా రెడ్డి, ఎవరైతే దిల్ రాజు పెద్ద కూతురు ఉన్నారో హర్షితా రెడ్డి ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తను మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ప్రొడ్యూసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఉదయం 5:30 నుంచి అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సాయంకాలం 5 నుంచి 6 వరకు కూడా సోదాలు అయ్యే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తాయి. లోపల చూసుకుంటే కూడా ఏదైతే ఇన్నోవా కార్లు మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే ఈ ఇన్నోవా కార్లో సుమారుగా 5 ఇన్నోవా కార్లు అయితే లోపల వచ్చాయి. ఏకకాలంగా ఒకటేసారిగా ఆఫీసెస్, అంటే దిల్ రాజుకి సంబంధించిన ఆఫీస్, కార్యాలయం, అదేవిధంగా వాళ్ళ చుట్టాల ఇంట్లో, వాళ్ళ పిల్లల ఇంట్లో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క వెహికల్లో సుమారుగా 6 ఐటీ అధికారులు వచ్చారని పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. అంటే సాయంకాలం వేళ వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద కూడా పూర్తిగా ఇప్పుడే చూసుకుంటే విజువల్స్లో కూడా ప్రింటర్స్ ఏదైతే లోపడున్న బాక్సెస్ కి సంబంధించిన ప్రింటర్స్ ఇవన్నీ కూడా లోపలికి తీసుకెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. సో ఈ రోజు జరుగుతున్న ఐటీ రైట్స్ పైన అటు ప్రభుత్వం నుంచి కానీ మిగతా ఫిలిం ఫ్రెటర్ నుంచి కానీ ఏదైనా రెస్పాన్స్ వస్తుందా, రియాక్షన్ తెలుస్తోందా? అసలు మొత్తం మీద చూసుకుంటే కూడా ఇక్కడ నుంచి ఒక వైపు ఫిలిం ప్రొడ్యూసర్సే కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. నాన్ స్టాప్ నుంచి అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంగా 8 చోటలు సుమారుగా 60 బృందాలు అయితే మైత్రి మూవీస్ కానీ, మ్యాంగో మూవీస్ కానీ, లేకపోతే ఎస్పీసీ కానీ, లేకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సే కానీ భారీ బడ్జెట్ సినిమాలను పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు 1 కాదు 2 కాదు సుమారు 8 చోట్ల అయితే
సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంట్లో, మైత్రి మూవీస్లో, ఆఫీస్లో, అదేవిధంగా మ్యాంగో మూవీస్లో ఏకంగా పూర్తిగా 8 చోట్ల అయితే ఈ దాడులు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. దిల్ రాజు ఇంట్లో మాత్రం లోపలికి ఎవరిని రానియకుండా పని మనుషులను కానీ లేకపోతే లోపడున్న వాళ్ళని బయట ఉన్న వాళ్ళని లోపలికి ఎవరికి కూడా అయితే రానివ్వట్లేదు. సుమారుగా చూస్తే 3 మూవీస్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా ఒకటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజుకి సంబంధించిన సంస్థకి, అదేవిధంగా ఉదయం నుంచి అయితే రైట్స్ కొనసాగుతున్నాయి. పూర్తిగా చెప్పాలి అంటే దిల్ రాజుకి సంబంధించిన ఇల్లు నివాసం వద్దనైతే మనమైతే ఉన్నాము. ఆ 5:30 నుంచి అయితే అధికారులు రైట్స్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఒక విజువల్స్ లో ప్రింట్ బాక్స్ లోపల తీసుకెళ్లడం కూడా చూసారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ ఏదైతే రవి మరియు వీళ్ళందరూ ఎవరైతే 2 పార్ట్నర్స్ ఉన్నారో ఈ పార్ట్నర్స్ ఇద్దరు కూడా భారీ మూవీస్ చేయడం కానీ పార్ట్నర్షిప్ గా పూర్తిగా ఇటీవల కాలంలో పుష్ప 2 చేశారు. దాదాపు 2,000 కోట్లు క్రాస్ ఓవర్ జరిగింది కాబట్టి దాని మీద క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కానీ మ్యాంగో మాస్ మీడియా పూర్తిగా ఆమె భర్త ఎవరైతే ఓనర్ ఉన్నారో భర్త సింగర్ తన మీద అంటే మ్యాంగో మ్యూజిక్, మిత్ర, మైత్రి మూవీస్, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ భారీ సినిమా బడ్జెట్ ఆల్ ఓవర్ కోట్ల విలువ టర్న్ ఓవర్ కాబట్టి కోట్ల విలువ ఉంటుంది. టికెట్ సేల్కి సంబంధించిన ప్రీ రిలీజ్కి సంబంధించిన సేల్స్, రిలీజ్ అయిన తర్వాత వచ్చిన లావాదేవీలు ఏంటి, దాని కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఎంత పెట్టారు, ట్యాక్స్ ఎంత కట్టారు, ఇండస్ట్రీ నుంచి కూడా చాలా క్లియర్గా జిఎస్టీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది, ఎంత చెల్లించారు, ఎంత ఎగ్గొట్టారు. ప్రతి ఇయర్ కూడా ఐటీ రిటర్న్స్ కట్టాలి, ఐటీ డిపార్ట్మెంట్కి కట్టాలి. బ్యాలెన్స్ షీట్స్లో సంబంధించిన అవంతా కూడా పూర్తిగా ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా వాళ్ళు పొందుపరచాలి. ఒకవైపు దిల్ రాజుకి చూస్తుంటే కూడా లాస్ట్ 2022లోనే బ్యాలెన్స్ షీట్ చెప్పాలి అని అంటే ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి వాళ్ళు ఫైల్ చేయలేదు బ్యాలెన్స్ షీట్. ఆధారాలు ఎటువంటిది వెబ్సైట్లో కూడా ఎస్విసి వెబ్సైట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. 3 ఇయర్స్ నుంచి వాళ్ళు బ్యాలెన్స్ షీట్ అప్డేట్ చేయడం కానీ ఇవన్నీ చేయకుండా సినిమాల బడ్జెట్లు 2 సినిమాలకు సంబంధించి హిట్ టాక్ ఈ కలెక్షన్స్ గురించి అనుమానంతో ఐటీ అధికారులు ఏదైనా దాడులు చేస్తున్నారా, లేకుంటే గతం నుంచి కూడా దిల్ రాజు ఐటీలో అవకతవకలకు పాల్పడ్డారనే విషయం ఏదైనా గుర్తించారా? ఎస్, ఒకవైపు బ్యాలెన్స్ షీట్స్ వాళ్ళు ఫైల్ చేయకుండా పూర్తిగా చెప్పాలంటే వీళ్ళకి సంబంధించిన ట్యాక్స్ ఏవైతే ఉంటుందో ఎగ్గొట్టడం, అంటే ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని పూర్తిగా ఆరోపణలు అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కానీ లేకపోతే మైత్రి మూవీసే కానీ మ్యాంగో మూవీస్ పైన వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పూర్తిగా భారీగా లాభాలు పొందుతున్నారు కానీ ట్యాక్స్ అయితే కట్టట్లేదు అని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు ప్రొడ్యూసర్స్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కానీ ఎందుకని బ్యాలెన్స్ షీట్స్ ఫైల్ చేయట్లేదు? 2 ఏళ్ల నుంచి ట్యాక్స్ ఏదైనా పూర్తిగా అదే విధంగా చూడాలంటే ఏదన్నా భారీ మొత్తంగా లిక్విడ్ క్యాష్ ఏదన్నా లోపల కనిపించినా లేకపోతే చాలా పెద్ద ఆబ్జెక్ట్స్ ఏమైనా కనిపించినా భారీ ఎత్తున డబ్బులు కనిపించినా లిక్విడ్ క్యాష్ లేదంటే బంగారం అంటే కిలోల బంగారం ఏదైనా కనిపించినా ఇవన్నీ కూడా పూర్తిగా సీజ్ చేస్తారు. అదేవిధంగా డాక్యుమెంట్స్ అంతా కూడా పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంటారు. ఏదైనా ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి డౌట్ వచ్చినా లేకపోతే సాటిస్ఫాక్టరీ లేకపోయినా ఐటీ అధికారులు పూర్తిగా అవన్నీ సీజ్ చేసి ఆ తర్వాత సుమారుగా 6 నుంచి 7 వరకు ఐటీ అధికారులు కొనసాగే అవకాశాలు అయితే చాలా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి. రైట్ పట్రిషా, సో సినిమా ఇండస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం ఏకకాలంలో 2 మూవీ ప్రొడక్షన్ సంబంధించి మూవీ ఆఫీసుల పైన ఆ తర్వాత డైరెక్టర్ల పైన అటు అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్గా ఉన్నారు, దిల్ రాజు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఆయన తమ్ముడు శిరీష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ప్రొడ్యూస్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంబంధించి దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి కూడా ఎండీగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 4 ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక పుష్పాని ఏమాత్రం కూడా వదిలిపెట్టడం లేదు, పుష్పాని వరుసగా ఇరుకున పెడుతున్నారు. పుష్పకి ఇప్పటికే మనం చూసాం జైల్లో వేసే పరిస్థితి కూడా తరిచింది. ఆ తర్వాత ఆయన పైన కొంత కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేశారు. ఆ తర్వాత తాజాగా పుష్ప టీం మూవీ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని రవిశంకర్ల పైన ఈరోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అయితే సినిమా బడ్జెట్ సినిమా కలెక్షన్లు ఇలా అవకతవకలకు పాల్పడ్డారు. చాలా పెద్ద మొత్తంలో కలెక్షన్స్ వచ్చాక ట్యాక్స్లు కట్టారా లేదా, గతంలో వీళ్ళ మూవీకి సంబంధించి మూవీ ఆఫీసర్కి సంబంధించి ఆ ప్రొడక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరిగాయి, పెద్ద మొత్తంలో ఏదైనా బ్లాక్ మనీ అక్కడ స్టోర్ చేస్తున్నారా, లిక్విడ్ క్యాష్ ఉందా, ఇలా అన్ని కోణాల్లో కూడా విశ్లేషిస్తూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఒకే రోజు 55 బృందాలతో 8 చోట్ల ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చూద్దాం మరి ఈ ఐటీ దాడుల్లో ఎటువంటి కీలక పత్రాలను ఎటువంటి కీలక
అంశాల్ని ఐటీ అధికారులు రాబట్టబోతున్నారు. ఆ విషయాల్ని ఎప్పుడు బయటకు పెడతారనేది. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups, KL deemed to be university.